అమెరికా న్యూయార్క్ సిటీలో ఒక యువతి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని అద్భుత విజయాన్ని ఎలా సాధించింది, తన ఎంచుకున్న నటనలో అద్భుతాలు ఎలా సృష్టించింది. ఒక స్త్రీ ఏంజల్ నెంబర్లన్నీ కూడా ఉన్న ఆ నోట్లన్నీ దాచుకుని దాదాపు ₹1,00,00,000 దాచుకుని తన బిజినెస్ని ఎలా లాస్ అయిపోయింది, ఆ నియమాలు తెలియక ఎలా బోల్తా కొట్టింది, ఇవన్నీ తెలుసుకుందాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశం, అన్ని రంగాల్లో దూసుకుపోతున్న దేశం, ఈ ప్రపంచాన్ని టెక్నాలజీతో దూసుకుపోతూ తన గుప్పెట్లో పెట్టుకున్న అగ్రరాజ్యం. ఆ అగ్రరాజ్యంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఉన్నటువంటి ప్రాంతం న్యూయార్క్ సిటీ. అలాంటి న్యూయార్క్ సిటీలో అనేక మంది ధనవంతులు, ప్రపంచ కుబేరులు ఒక స్ట్రీట్ మొత్తం ఉన్నారు. రచయితలు, అంతులేని అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అదే అమెరికాలో ఆర్నాల్డ్ అనే ప్రముఖ సినిమా యాక్టర్ ఒకప్పుడు ఆ సినిమా ప్రపంచమే అతన్ని దూరంగా నెట్టేసింది, దేనికి పనికిరావని నెట్టేసింది. ఆ విషయాన్ని ఆల్రెడీ పాత వీడియోలో మనం చెప్పుకున్నాం, నేను చెప్పాను. అయితే అతను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని అద్భుతమైన యాక్షన్ మూవీ హీరోగా డాలర్ల వర్షం కురిపించిన మూవీలను తీశాడు, తను నటించాడు. అదే సినిమా ప్రపంచం తన ఇంటి చుట్టూ కాళ్ళరిగేలా తిరిగి బతిమలాడింది. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అనంత విశ్వమేధస్సు, విశ్వలోకాలన్నీ ఏకమైనప్పుడు ఒక వ్యక్తి చుట్టూ ఆ బ్లెస్సింగ్స్ అన్ని ఇచ్చినప్పుడు ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని అత్యంత ధనవంతులు, సినిమా ప్రముఖులు, స్పోర్ట్స్లోను, సైన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ అన్ని రంగాల్లో త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ఇన్నర్ చైల్డ్, సబ్ కాన్షియస్ మనసు ద్వారా దూసుకుపోయిన వాళ్ళే. అది కాకుండా వేరే రంగంలో మేము అభివృద్ధి చెందామని ఎవరూ చెప్పలేదు ఇంతవరకు. కేవలం అంతులేని మేధస్సుని, అనంత విశ్వశక్తి ద్వారా ప్రతిదీ పొందేమే అన్నారు తప్ప మరో రంగం ఎవరు చెప్పలేదు. అయితే ఒక స్త్రీ, ఆ మహిళ ఎలా అభివృద్ధి చెందింది, తన జీవితంలో ఎలా ఇబ్బందులు పడి ఎలా ఎదిగింది. అయితే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకున్న తర్వాత తన జీవితం ఎలా మారిపోయింది, అంతగతం ఎలా తప్పు చేసింది. అందుకితం ఆమె పేరు మేరీ. ఇప్పుడు నటి కావాలని కలలు కనేది. కాలేజీలో ఆమె చదివినది నాటక రంగం గురించి మాత్రమే. ఆ తర్వాత అదృష్టం కొద్దీ ఆ ప్రాంతంలోని ఒక ముఖ్యమైన నాటకం అనే కంపెనీ, అందులో వేషం కోసం ఆమె అందులో నటించింది. కానీ ఆ నాటకం ఏ ప్రాంతంలో చేస్తున్నారో అది ఆమెకు పూర్తిగా కొత్త ప్రాంతం. నాటకం మొదటి రోజు ఆమె నటిస్తున్నప్పుడు జనం ఆమెను ఎగతాళి చేశారు, విమర్శలు చేశారు. అంతే వేగంగా ఆమె ఆశ్చర్యపోతూ కోపంతోనూ ఆ ప్రాంతం జనాలు మూర్ఖులని, అజ్ఞానులని, వెనకబడి ఉన్నారని, వాళ్ళకి ఏమీ తెలియదని తిట్టడం ప్రారంభించింది. వాళ్ళని ఆమె ద్వేషించింది విపరీతంగా. చాలా బాధకు గురైంది, టెన్షన్ పడింది. ఆమె ఆ కంపెనీ అనే నాటకం నుంచి వెళ్ళిపోయింది తట్టుకోలేక ఆ విమర్శలు. తాను పుట్టి పెరిగిన చోటకే మళ్ళీ వచ్చేసింది. నాకు ఇది నచ్చలేదు, జనాలు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, అసలు వాళ్ళకి ఏమి తెలియదు అనేసి అట్లా విమర్శించడం మొదలుపెట్టి వెళ్ళిపోయింది. ఆమె నటనకి స్వస్తి చెప్పి ఒక హోటల్లో ఒక రిసెప్షనిస్ట్గా జాయిన్ అయింది. అయితే ఒకసారి ఆమె స్నేహితురాలు, తనతో బాగా చదువుకుని క్లాస్మేటు, న్యూయార్క్ సిటీలోని టౌన్ హాల్లో జరిగేటటువంటి ఉపన్యాసానికి తనతో అది వినటానికి రాను, చాలా బాగుంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అనే గొప్ప వ్యక్తి చాలా బాగా మాట్లాడతారు, నా జీవితంలో ఎన్నో మిరాకిల్ జరిగినాయి అని చెప్పేసి తీసుకెళ్ళింది. అలా లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా నేర్చుకుంది. అద్భుతమైనటువంటి విజువలైజేషన్తో పాటు మాటల్లాంటి మంత్రముగ్ధులతో సృష్టించుకునే క్రియేషన్, ఆ క్రియేషన్ బుక్ గురించి కానీ, తను ఫ్యూచర్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఆ మంత్రముగ్ధులు లాంటి మాటలు విన్న తర్వాత తనలో ఎక్కడ లేని ఉత్సాహం పెరిగిపోయింది. మనం మన లైఫ్ని సృష్టించుకోవచ్చా, అది మన చేతుల్లో ఉందా, నిజమా, నాకు ఇంతవరకు తెలియలేదు
అని ఆశ్చర్యపోయి తన ఫ్రెండ్తో, నువ్వు తీసుకొచ్చి నాకు ఎంతో మేలు చేసావా అని చెప్పేసి చాలా సంబరపడిపోయింది. అట్లా ఉపన్యాసం విన్న తర్వాత ఆ వ్యక్తి గురించి తనను తాను తీర్చిదిద్దుకోవటం అంటే ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆ మార్పుని స్వాగతించింది. ఇప్పటి వరకు తను చేసిన తప్పేంటి అనేసి ఆమె జీవితం అక్కడ టర్న్ అయింది. ఆ ఉపన్యాసం, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా డీప్గా నేర్చుకున్న తర్వాత, నేను ఇట్లా ఇతరుల్ని ద్వేషించి ఇతరుల్ని విమర్శించడం వల్లే నాకు ఇలా జరిగింది. తన తప్పుని వెంటనే సరిదిద్దుకుంది, బాధపడింది. మొదట నటించిన నాటకం బాగాలేదని, ఆ కంపెనీలో కొత్తగా చేరటం వల్ల తను అనుకున్నంత బాగా నటించలేకపోయానని తనను తాను సర్ది చెప్పుకుంది. ప్రేక్షకులు తప్పేమీ లేదని, వాళ్ళు చూపినటువంటి ప్రతిక్రియ వాళ్ళకి హక్కు అని, నేనే సరిగ్గా నటించలేకపోయానని అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పుకుంటూ దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఆ వ్యతిరేకమైన ప్రతిక్రియను రూపంలో వాళ్ళ మీదకి తను చూపించింది. అది తప్పని తెలుసుకుని క్షమాపణలు చెప్పుకొని మళ్ళీ నాటక రంగానికి వెళ్ళి తన జీవితాంతం కలల కన్నా లక్ష్యాన్ని చేరుకోవాలని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత ఆ మేరీ అనే యువతి నిశ్చయించుకుంది. దృఢంగా, సంకల్పంతో, ఎక్కడ లేని ఉత్సాహంతో, పరవశించిపోయేటటువంటి ఆనందంతో ఈసారి పూర్తిగా మారిపోయింది. ఆమె ప్రేక్షకుల కోసం, తన కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించడం మొదలుపెట్టింది. హోపోనోపోనో ప్రేయర్ని అద్భుతంగా చెప్పడం ప్రారంభించింది. ప్రతి రాత్రి రంగస్థలం మీదకి వెళ్లే ముందు బోలెడంతా ప్రేమని, సద్భావనని, శాంతిని కృమ్మరిస్తున్నట్లుగా అక్కడ హాజరైన వాళ్ళందరూ హృదయాల నిండా దేవుడి ప్రశాంతతతో నిండిపోయి తనని అభినందనలు తెలుపుతూ సన్మానిస్తున్నట్టుగా, ప్రేక్షకులు వేలలతో పువ్వులతో తనకు స్వాగతం పలుకుతున్నట్టుగా అద్భుతంగా విజువలైజేషన్ చేసుకునేది గురువు చెప్పినట్లుగా. వాళ్ళందరూ దాన్ని ప్రేరేపించబడి అంత అద్భుతంగా తనను సన్మానిస్తున్నట్టుగా, అంత చప్పట్లతో మారిమోగిపోతున్నట్టుగా ప్రాంతం అంతా అట్లా ఆలోచించడం మొదలైంది. అంత శ్రద్ధగా, ప్రశాంతంగా ప్రతిదీ ఊహించుకుంది. అలా ఊహించుకున్న తర్వాత అది అలవాటుగా చేసుకుంది. తను నటించిన ప్రతిసారి ప్రేమతో నిండిన స్పందనలను ఆమె ప్రేక్షకులుగా అందించినట్లుగా ఆమె అద్భుతంగా ఆ విధంగా విజువలైజేషన్ చేసుకుంది. ఆ తర్వాత ఆమె నాటక రంగంపై అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసింది. తను ఏదైతే విజువలైజేషన్ చేసుకుందో అంతకు మించి రెట్టింపున స్పందన చూసి ఆశ్చర్యపోయిందనమాట. ఆమెను అంతే విధంగా సన్మానించారు. ఆమె నటనకి మంత్రముగ్ధులయ్యారు. అది అద్భుతంగా రియల్గా జరిగిన స్టోరీ అన్నమాట. ఇక్కడ ఈ లోకంలోకి మనం వచ్చింది ఏదైనా సాధించటానికి. నిరాశ, నిస్పృహ అనేది ఉండకూడదు. అమెరికా అధ్యక్షునిగా అబ్రహాం లింకన్ ఎన్నోసార్లు ఓడిపోయి అందరూ అవమానించినా సరే తాను పట్టు వదలని విక్రమార్కులాగా ఒక చెప్పులు కుట్టుకునేటటువంటి అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. అందరూ హేళన చేసినా కానీ ఇక్కడ మనసులో మనకి పట్టుదల, దాని మీద ఆ స్వప్నమే ఎప్పుడు గుర్తుండాలి. అది తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ మనం ఆ లాభదాయకమైన ఆలోచనలే చేయాలి. ఎదుటి వాళ్ళు గోల పెట్టారని, కేకలు పెట్టారని దాన్ని తీసుకోకూడదు. నీ అంతిమ లక్ష్యం ఏమిటి, దాన్ని మాత్రమే చూడాలంటుంది లా ఆఫ్ అట్రాక్షన్, విశ్వ నియమాలు. హేళన చేసిన చోటే ప్రశంసలు అందుకోవాలి. ఎక్కడ మిస్టేక్ జరిగిందో సరి చేసుకోవాలి. ఆ హేళనని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు, నన్ను అవమానిస్తారా అని. అది కాదు, మనకు కావాల్సిన దాన్ని ధ్యాస పెట్టాలి. ఆ నోళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. విమర్శించిన వాళ్ళే ప్రశంసలు కురిపిస్తారు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధ్యం. ఇదొక ముఖ్యమైన అంశం. అలా అమెరికా అగ్రరాజ్యంగా ఎదగటానికి కూడా లా ఆఫ్ అట్రాక్షనే మొదటి భూమిక. పుట్టిందే న్యూయార్క్ సిటీలో. అక్కడ అద్భుతమైనటువంటి సైంటిస్టులు, జ్ఞానులు, ప్రవక్తలు, అనేక మంది బిజినెస్ పీపుల్స్, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ప్రతి దాంట్లో అక్కడ ఉన్నటువంటి బిజినెస్ అది ఆపేస్తే ప్రపంచం స్తంభించిపోతుంది. సాఫ్ట్వేర్తో సహా బ్యాంకులు పనిచేయవు, వాట్సాప్లు పనిచేయవు, ఫోన్పేలు పనిచేయవు, వేరే ఏది పనిచేయదు. ఆ టెక్నాలజీ సాఫ్ట్వేర్ అంతా అండర్లో ఉంది న్యూయార్క్ సిటీ. అంత బిజినెస్ మెన్స్ ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మంత్రముగ్ధులు లాంటి మాటలతో ఒక గొప్ప గొప్ప ఆర్థర్లు ఉన్నారు, బుక్స్ రాసేవాళ్ళు, ఇంకా చరిత్ర సృష్టించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇక్కడ మరొక మహిళ, ఏంజల్స్ నెంబర్స్ ఉన్నాయి, దాచుకుంటూ ఉంటారు చాలామంది.
999911113333 786-369 ఇలాంటి దాచిపెట్టుకుని లాకర్లో పూజ చేస్తూ ఉంటారు, ఆరతిస్తూ ఉంటారు. అదేదో చేసేస్తుందని అపోహలతో దాచుకోమంటున్నారని చెప్పేసి అవగాహన లేకుండా పిచ్చి పనులని చేస్తుంటారు. డబ్బును దాస్తే ఏమవుతుంది? స్టక్ అయిపోతుంది. అది ఫ్లో అవ్వాలి. మరి ఏంజల్స్ నెంబర్స్ని ఎలా ఇవ్వాలి? ఎవరికి ఇవ్వండి అని అంటుంటారు. అది చెప్తాను. ఆ బిజినెస్ చేస్తున్న మహిళ ఇలాగే అపార్థం చేసుకుని సరిగా అవగాహన లేకుండా ఆ వచ్చిన అన్ని నెంబర్లు 999977778888369786 ఈ దేవుడి నెంబర్ అంటారు, యూనివర్స్ నెంబర్ అంటారు, రకరకాల పేర్లు పెట్టి ఆ డబ్బంతా ₹1 కోటి వరకు గోద్రేజ్ లాకర్లో లాక్ చేసేసి 3 సంవత్సరాల పాటు అలా ఉంచేసింది. ఏదో మిరాకిల్ జరుగుతుంది అని చెప్పి ఎవరో చెప్పారని చెప్పేసి. ఆ డబ్బు అనేది ఆ నంబర్లు మనకేం చెప్తాయి? శుభ సూచికాన్ని తెలియచేస్తాయి. జస్ట్ అట్లా. ఇప్పుడు ఇంద్రధనుసు కనిపిస్తుంది ఆకాశంలో, జస్ట్ అట్లా కొద్దిసేపు మాయమైపోతుంది. అంటే మనకు సందేశాన్ని చెప్పడం వరకే అది. దాన్ని దాచుకోమని కాదు, అది ఫ్లో అవ్వాలి, వెళ్ళిపోతూ ఉండాలి. చాలామంది నాకు కోర్స్ నేర్చుకోవాలంది కానీ ఏంజల్స్ నెంబర్సే ఉన్నాయి, ఖర్చు పెట్టడం ఇష్టం లేదు, ఎవరో చెప్పారు దాచుకోమని ఎవరు చెప్పారో అది పక్కన పెట్టేసేయండి. నన్ను ఎవరిని విమర్శించకూడదు. ఏంజల్స్ నెంబర్స్ ఒక శుభ సూచికాన్ని తెలియచేస్తాయి. మీకు మంచి జరగబోతుంది, నా జ్ఞానాన్ని మీరు పొందబోతున్నారు ఒక గురువు ద్వారానో ఎలాగైనా సరే, అది శుభ సూచకం. మీ జీవితం మారబోతుంది, సమృద్ధిని మీరు పొందబోతున్నారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందబోతున్నారు, మీ లైఫ్ టర్న్ అవుతుంది అని తెలియజేసే సంకేతాలు. అంతే తప్ప అవి దాచిపెట్టకూడదు. డబ్బు దాచిపెడితే ఏమవుతుంది? స్టక్ అయిపోతుంది, మనకు రావటం ఆగిపోతుంది. హ్యాపీగా ఖర్చు చేసేయాలి. మళ్ళా శుభ సూచకాలు వస్తుంటాయి, వెళుతుంటాయి. అది సందేశం ఇచ్చిద్ది, అది వెళ్ళిపోవాలి, అక్కడ స్టక్ చేయకూడదు. అట్లా 1 crore రూపీస్ ఆమె దాచిపెట్టి బిజినెస్లో కూడా యూజ్ చేయకుండా, ఎవరికి ఇవ్వకుండా ఎంతో వచ్చేస్తాయి అని చెప్పి ఎవరో చెప్తే ఆ బిజినెస్ దివాలా తీసే స్టేజ్కి వెళ్ళిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయింది ఆమె. ఆ డబ్బుని ఆ స్ట్రాంగ్ గోడ్రేజ్ లాకర్లో లాక్ చేసేసి ఆ నెగిటివ్ ఆలోచన పెంచేసుకుని ఆ మైండ్ సెట్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి దేని మీద సరిగ్గా ధ్యాస ఉంచలేక కోపం పెరిగిపోయి అశాంతి. హస్బెండ్ అనే ఆయన కూడా అక్కడ ఉండరు, ఆయన వేరే ప్లేస్లో ఎక్కడో ఉంటారు, తన పనిలో తాను ఉంటారు. ఇంకా ఆ విధంగా టెన్షన్స్ ఎక్కువ పెరిగిపోవటం వల్ల అనుకోకుండా తను నేను ఏంజల్స్ నెంబర్స్ రాసుకుంటే నా బిజినెస్ దివాళా తీసింది ఏంటి, నాకు టెన్షన్స్ పెరిగిపోయినాయి ఏంటి, ఇట్లా జరిగింది ఏంటి, ఏం చేయాలి నేను అని చెప్పేసి ఆ టెర్రస్ పైకి వెళ్ళి ప్రతిరోజు సాయంత్రం పూట దాదాపు 10 వరకు నైటు ఆకాశంలోకి చూస్తూ విశ్వంతో మాట్లాడేది. నేను నీవు ఇచ్చిన నెంబర్లన్నీ దాచిపెట్టుకున్నాను, మరి నాకు మిరాకిల్ జరగాలి కదా, బిజినెస్ లాస్ అవుతుంది, అక్కడ వ్యాపారం జరగట్లేదు, డబ్బు రావట్లేదు, టెన్షన్స్ వస్తున్నాయి విపరీతంగా, ఇవన్నీ మార్పులు వింతగా ఉంటున్నాయి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఒక వే చూపించమని రోజుల తరబడి అడగటం మొదలుపెట్టింది. అట్లా మొదలుపెట్టిన తర్వాత అనుకోకుండా ఒకరోజు అలా 10 దాకా తను ఆ నక్షత్రాలను చూస్తూ ఏదేదో తనకు నచ్చినట్టుగా మాట్లాడుతూ చాలా బిలీవ్ చేస్తూ నువ్వు నాకు మార్గం చూపించు అని చెప్పేసి అడుగుతూ అనుకోకుండా వాటర్ తాగటం కోసం కిందకు వస్తుంది. ఆ బెడ్రూమ్లోకి ఆ వాటర్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు తన ఫోన్ని టైం ఎంత అయిందని చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేస్తే అనుకోకుండా యూట్యూబ్ నెంబర్ కనిపిస్తుంది. కనిపించినప్పుడు అందులో సురేష్ లా ఆఫ్ అట్రాక్షన్ అని మన ఛానల్ కనిపించడం వల్ల దాంట్లో అనుకోకుండా ఏంటిది కనిపించింది అని చెప్పేసి ఆన్ చేసి చూస్తుంది. దాంట్లో ఏంజల్స్ నెంబర్స్ గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఆ వీడియో చూశాక తనకి క్లారిటీ వచ్చింది. ఇది విశ్వం చూపించిందా, నేను అడగబట్టే చూపించిందా, ఇదే ఎందుకు చూపించింది అని ఒక 3 days దాని మీద సెర్చ్ చేసి మరిన్ని వీడియోలు చూసిన తర్వాత క్లారిటీ వచ్చి కాల్ చేసినప్పుడు క్లాస్ తీసుకున్న తర్వాత దానికి చాలా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ టెన్షన్స్ అన్నీ పోయి తను అనుకున్నది నెరవేర్చుకుంటూ చాలా సంతోషంగా ఆ డిప్రెషన్ నుంచి బయటపడి ఆ బిజినెస్లో లాభాల బాటలోకి ఎలా వెళ్ళాలి అన్నిటి నుంచి నేర్చుకుని ఆ ఏంజల్స్ నెంబర్స్ అన్నీ కూడా ఖర్చు చేసేసి చాలా రిలాక్స్గా థ్యాంక్ యూ చెప్పేస్తూ ఆ విజువలైజేషన్ చేసుకుంటూ తన మిస్టేక్స్ అన్నీ కూడా సరి చేసుకుని ఆ విశ్వం ఈ విధంగా నాకు జ్ఞానం చూపించింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇప్పుడు చాలా సంతోషంగా చక్కగా బిజినెస్లో లాభాల బాటలోకి వెళుతూ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ విశ్వం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వే చూపించింది అనమాట, ఒక్కొక్క వ్యక్తిని చూపిస్తుంది. ఆ విశ్వ నియమాలు అన్నీ కూడా మేలే చేస్తాయి, కేవలం శుభ సూచకాలు చూపిస్తాయి. వాటిని పట్టుకుని దాయకూడదు. ఇప్పుడు సీతాకొక చిలుక ఉంది,
అది మన మన యొక్క మొక్కలకి మన గార్డెన్లోకి వెళ్ళగానే మన చుట్టూ తిరుగుతుంది. అంటే విశ్వ నియమాలు పాటించే విలువైన వ్యక్తుల చుట్టూ అవి తిరుగుతాయి అన్నమాట. దాని సంకేతం ఏంటి? దాన్ని బంధించి దాయటం కాదు, మీకు ఒక శుభ సూచకం చూపిస్తూ వెళ్ళిపోతుంది. అలాగే గాలి, చల్లటి గాలి వీస్తుంది, దాన్ని పట్టుకుని బంధిస్తామా? వదిలిపెట్టేయాలి. అది జస్ట్ అట్లా తాకి వెళ్ళిపోతుంది. ఇంద్రధనుసు కనిపిస్తుంది. ఇవన్నీ విశ్వ నియమాలు, మనకి శుభ సూచకం అనమాట, నీకు మంచి జరగబోతుంది అని. అలాగే మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చెట్లు, ఆ కోకిలు అవన్నీ కూడా కూస్తూ ఉంటాయి, సౌండ్లన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఆ పిచ్చుకలన్నీ కూడా చాలా పచ్చిక బయలుతో ఆ గడ్డి అంతా కూడా చాలా ఊగుతూ చాలా హ్యాపీగా ఉంటుంది. పువ్వుల పరిమళాలు, ఆ సువాసనలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ పిచ్చుకలు సౌండ్లు చేస్తుంటాయి, మన ఇంటికి వస్తుంటాయి. ఇలా చాలా చాలా జరుగుతూ ఉంటాయి మిరాకిల్స్. ఇదంతా విశ్వ నియమాలు అనమాట. ఒక సందేశాన్ని చెప్పటం వరకే, వాటిని బంధించకూడదు. డబ్బు కూడా అంతే. 786 వచ్చిందంటే చాలామంది దాసేస్తుంటారు. 9999 దాయటానికి కాదు, ఒక విషయాన్ని తెలియచెప్పుద్ది. అది తర్వాత మనం ఖర్చు చేసేయాలి హ్యాపీగా. అలా వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, దాన్ని బంధించకూడదు. అలా కేవలం ఆ శుభ సూచకులు తెలుపుతా యూనివర్స్ తెలియచేస్తుంది. డైరెక్ట్గా యూనివర్స్ మాట్లాడదు కదా. ఈ పంచభూతాలని, డబ్బుని, సంపదలను, మనుషులను, ప్రకృతిని ప్రతిదాన్ని వినియోగించుకుని మనకు సందేశాన్ని తెలియచేస్తుంది అనమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, చాలా చాలా విషయాలు ఉంటాయి. కొంచెమే తెలిసి చాలా మిస్టేక్స్ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని ఇబ్బందుల్లో గురిపెట్టుకుంటున్నారు. చాలా అర్థం కాక కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటున్నారు. అట్లా ఎవరైనా ఉన్నట్లయితే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సంప్రదించినప్పుడు మీరు మరిన్ని విషయాలు నేర్చుకుని మీ జీవితం సరైన దారిలో తొందరగా మీరు అనుకున్నదాన్ని చేరుకుంటారు. ఆ టెన్షన్స్ని క్లియర్ చేసుకోవాలి. బ్లాక్స్ని క్లియర్ చేసుకోకపోతే ఎంతసేపు కోరుకున్న జాబ్ రాదు. అది చేయటం కూడా రావాలి. అంత విలువైన కాన్సన్ట్రేషన్ అంత గొప్పగా పెట్టేలాగా ఆ బ్లాక్స్ క్లీన్ అయిపోయి మీ మనసు ఉరకలేస్తున్నట్టుగా ఆ కోరికలను ఎలా కోరుకోవాలి, అసలు ఎలా చేయాలి, మెడిటేషన్ ఎలాంటి మెడిటేషన్ చేయాలి, విజువలైజేషన్ ఎలా చేయాలి, దాంట్లో డెప్త్లోకి ఎట్లా వెళ్ళాలి, ఇంకా అనేక రకమైన విషయాలను తెలుసుకున్నప్పుడు సులభంగా మీరు ప్రతి దాంట్లో విజయం సాధిస్తారు. అలా మీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే మీకు సబ్కాన్షియస్ మనసు మీరు అనుకున్న దాన్ని విశ్వంలోకి పంపించి నిజం చేస్తుంది. అప్పుడు అద్భుతంగా మీరు ప్రతి దాంట్లో రాణిస్తారు. సాధించలేనిదంటూ ఏది ఉండదు మీరు నమ్మినప్పుడు. అపనమ్మకంతో చేస్తే ఏది పనిచేయదు. ఎందుకు? ఆకర్షణ సూత్రం మీరు అనుకున్న దాన్ని తిరిగి రప్పిస్తుంది. అపనమ్మకాన్ని మళ్ళా రప్పిస్తుంది. మనం ఏది ఇస్తే అది తిరిగి పొందుతాం. నేను నమ్మను అంటే ఏమవుతుంది? నేను ఎవరు బతుకులాడతారు నమ్మమని? నీకు నష్టమా లాభమా తర్వాత తెలుస్తుంది. వేరెవరినో నమ్మించడానికి కాదు కదా. నీ జీవితం అనేది ఇబ్బందుల్లోకి వెళ్తుందా మంచిలోకి వెళ్తుందా అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది నేను నమ్మను అన్నప్పుడు. అలాంటి వాళ్ళకి బలవంతంగా ఏది చెప్పకూడదు. ఇవ్వండి, మళ్ళీ మీరు అదే పొందుతారు. మీరెంత ఇచ్చారో అంతే కొలతలతో తిరిగి పొందుతారు. విశ్వ నియమాల్లో బిజినెస్ చేసినా జాబ్ చేసినా అందులో 10% ఒక మంచి కార్యక్రమాలకి, సహాయ కార్యక్రమాలకి ఉపయోగించాలని ఉంది. అంటే మీరు డబ్బు ఇచ్చే కొలది పొందుతారు. ఆకర్షణ సూత్రం మీకు అన్ని ఇస్తుంది. మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఒక అయస్కాంతంలాగా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అనుబంధాలను, ఉద్యోగాలను, బిజినెస్ని అన్నిటినీ మీ వైపు ఆకర్షించుకుంటారు అని చెప్తుంది. ఎప్పుడంటే మీరు వాటికి దోహదపడే ఆలోచనలు, భావాలు కలిగి ఉన్నప్పుడు. డబ్బు గురించి సానుకూలమైన ఆలోచనలు చేయండి, సానుకూలమైన భావాలు కలిగి ఉండండి. అప్పుడు అది వనగూడే సానుకూలమైనటువంటి పరిస్థితులను, సందర్భాలను, వ్యక్తులను, ప్రకృతిని, పంచభూతాలను అన్నిటిని చైతన్యపరిచి మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. అలాగే డబ్బు గురించి కూడా మంచి ఆలోచనలు, సంపన్నుడిగా, సంపన్నురాలుగా, అన్నీ కలిగి ఉన్నట్లుగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. కృతజ్ఞతల పరంపర కొనసాగించాలి. అప్పుడే ప్రతిదీ కూడా మీకు మీ జీవితంలోకి సులభంగా వస్తుంది. మన జీవితం అంతా ఒక మంచి ఆలోచనతో, మంచి భావాలతో సృష్టించుకుంటే మనం ఏది ఆలోచిస్తే అవే తిరిగి పొందుతాం. అది నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. కష్టం అనేది లేకుండా ఉండాలి. నిజంగా రోజంతా మీరు ఒత్తిడి భరితంగా ఉన్నారనుకోండి, 100 రెట్లు ఒత్తిడి పెరిగిపోతుంది. నిజంగా జీవితం నాకు చాలా బాగుంది అని అనుకుంటే చూడండి, అదే పరిస్థితి కొనసాగుతుంది. అవే సందర్భాలు ఎదురవుతాయి. మీరు అంతా బాగుంది అనాలి. చాలా బాగుంది, నా లైఫ్ సూపర్గా ఉంటుంది. అలా మీకు డిజైన్ చేసుకోవటం రాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా మీరు కొత్తగా సృష్టించుకోవచ్చు. మీ జీవితాన్ని మీరే రాసుకోవచ్చు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, యాక్టర్ అన్నీ మీరే అవ్వాలి. ఎందుకు? అది మీ జీవితం.
మానవాళి అంతా తనకు తెలిసి ఉండిన ప్రేమ సూత్రాన్ని గనక పాటిస్తే అది అద్భుత విజయాన్ని సాధించేలాగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ప్రేమ అనే దాన్ని మన గొప్ప అయస్కాంత క్షేత్రానికి మన ఆత్మకు అందించాలి. అది అదే కోరుకుంటుంది. అందులో నిజాయితీ ఉండాలి, అందులో ఫేక్ ఉండకూడదు, మంచితనం ఉండాలి. ఒక ఫ్రెండ్తో మీరు సహవాసం చేస్తున్నారా, మీ వైపు నుంచి పర్ఫెక్ట్గా ఎట్లాంటి తప్పు లేకుండా నిజాయితీగా చేయాలి, నిజమైన సర్వీస్ ఇవ్వాలి, నిజమైన మాటలే మాట్లాడాలి. మీకు జీవితంలో పలానా విషయం కావాలని గట్టిగా కనుక కోరుకుంటే, గాఢంగా కోరుకుంటే, ఆ విషయాన్ని మీరు ప్రేమిస్తే, ఒక్క క్షణం ఆ విషయం గురించి ఆలోచిస్తే, మీరు ఇష్టపడినవే మీ దగ్గరికి ఆకర్షణ సిద్ధాంతం తీసుకొస్తుంది. అంటే మనలోని అంతులేని మేధస్సు. అది ఎప్పుడు కూడా ప్రేమనే నింపిన వాళ్ళకి ప్రేమతో కూడుకున్న ప్రతిదీ ఇస్తుంది. అంటే ప్రేమ బలహీనమైతే ఏది రాదు. మనకు జీవించాలనే ఇంట్రెస్టే ఉండదంట. రేపటి రోజున ఒక కొత్త ఇంట్లోకి మీరు వెళతారు, ఆ ఇల్లు చాలా బాగుంటుంది, మీ పేరుతోనే మీ పేరుతో మీ నిలయం అని చెప్పేసి మీ పేరు గోల్డెన్ లెటర్స్తో పెట్టుకుంటారు. అది మీరు అద్భుతంగా డెకరేషన్ చేసుకున్నారు, లైటింగ్లతో చాలా చాలా బ్యూటిఫుల్గా, మంచి ఫర్నిచర్స్తో, ఒక వెలుగులతో, రంగులతో అద్భుతంగా డిజైన్ చేసి ఆ విధంగా విందు భోజనం ఏర్పాటు చేసి చాలా గ్రాండ్గా మీరు చేసుకున్నారనే ఆలోచన మీకు వచ్చింది. అది మీ మధ్యలో చూడండి ఎంత బాగుంటుంది. నాకు అసలు ఇల్లే లేదు, రెంట్కుంటున్నారు, ఈ బాధలు పడలేకపోతున్నా, అది ఎలా ఉంటుంది? ఆ ఊహకే మీకు అంత మదిలో అంత ఆనందం వచ్చినప్పుడు ఆ ఊహ ఎంత ఆనందాన్ని ఇస్తుంది. అది నిజమవుతుంది జీవితంలో. ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే మనం ఎనర్జీతో కూడుకుని ఉన్నాం. మనలోని కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకున్నాయి. మీరు ఏ కమాండ్ ఇస్తే దాని వైపు వెళ్ళటమే వాటి పని. అలా మీ సబ్కాన్షియస్ మనసుని అద్భుతంగా తీర్చిదిద్దేలాగా సహాయపడతాయి. మీరిచ్చే కమాండ్ ఆధారంగానే అది జరుగుతుంది. మీరు కోరుకునే ఇల్లు అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా, జాబ్ అయినా, డబ్బు అయినా, ఆరోగ్యమైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ మీరే కారణం. మీ ఆలోచనలు మీకు మేలు చేసేలా ఉండాలి, కీడు చేసేలాగా ఉండకూడదు. అలాంటి ఆలోచనలు మీరు సృష్టించండి. మీరు సృష్టికర్తలు. ఒక దైవశక్తి మనలో ఉంది. అది ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైనది. ఆ విశ్వానికి ఇలా చెప్పండి, మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచభూతాలను, మనుషులను, సమస్తాన్ని చైతన్యపరిచి నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉన్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు అని చెప్పి పదే పదే చెప్పండి. నేను సంపన్నుడిని, సంపన్నురాలిని, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. అది నిజం చేయటమే ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ పని. అలా మీరు కోరుకోండి, నమ్మండి, బిలీవ్ చేయండి. అద్భుతంగా ఉంటుంది. అర్థం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. థ్యాంక్ యూ సో మచ్.